అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులకి నా నమస్కారం అండి. మనం అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ ఈ మెథడాలజీలో ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ కంప్లీట్గా తెలుగు మీడియంలో ఉంటాయండి. ఆస్ట్రాలజీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ క్లాసెస్ని ఈ నెల విజయదశమి అంటే 12 అక్టోబర్ 2024 నుండి ప్రారంభించడం జరుగుతుందండి. ఇది కంప్లీట్గా మనకిది ఆన్లైన్ కోర్స్ అండి. అంటే మీకు 45 ప్రీ రికార్డెడ్ వీడియోస్, అంటే మొత్తం టాపిక్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ ప్రీ రికార్డెడ్, అంటే ముందుగా రికార్డ్ చేసి మీ మెయిల్కి పంపించడం జరుగుతుందండి. ఇవి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇవి యూట్యూబ్ లింక్సే, కాకపోతే ప్రైవేట్ యూట్యూబ్ లింక్స్. అంటే పబ్లిక్కి ఈ లింక్స్ మనకి పబ్లిక్ చూడడానికి వీలవ్వదు. ఈ సిస్టంలో మనకి వీక్లీ 3 to 4 వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ 3 to 4 వీడియోస్ని మీరు బాగా చూశాక దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే వీకెండ్లో మీకు జూమ్ క్లాస్ కండక్ట్ చేస్తాం. ఆ జూమ్ క్లాస్లో మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మంత్లీ మనకి ఒక 15 వీడియోస్ వరకు, మొత్తం కోర్సు 45 వీడియోస్ 3 మంత్స్లో కవర్ చేయడం జరుగుతుందండి. దీనికి ఫీజుగా 7,500 రూపీస్ని మనం కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మెటీరియల్ని మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. మొత్తం ఈ అడ్వాన్స్డ్ కేపీ సిస్టంలో ఉండేటటువంటి టాపిక్ తలక థియరీ అంతటినీ కూడా ఒక పీడిఎఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ని పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. మీరు మీ యొక్క ఫీజుని ఈ నెంబర్కి 9441228823 గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ సిస్టంలో టోటల్గా కాన్సెప్ట్స్, ఏ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయగలుగుతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కస్పల్ ఇంటర్లింక్స్, CIL కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ తలొక ప్రాధాన్యత డిస్కస్ చేస్తామండి. అలాగే ప్రిన్సిపల్స్ అండ్ గోల్డెన్ రూల్స్ ఇన్ కస్పల్ ఇంటర్లింక్స్, ఈ థియరీలో మనకి గోల్డెన్ రూల్స్ ఏంటి, కొన్ని రూల్స్ అనేవి ప్రాథమికంగా మనకి చాలా ముఖ్యమైనవి ఉంటాయి, వాటి కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే ఇన్నర్ అండ్ ఔటర్ భావాస్, ఇన్నర్ భావాస్ అంటే ఏమిటి, ఔటర్ భావాస్ అంటే ఏమిటి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ఆల్ భావాస్, ప్రతి భావము మనకి 12 భావాలు ఉంటాయి, వాటి భావాల తలొక పొటెన్షియల్ అంటే దాని తలొక ఎనర్జీ, దీన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ దశ, భుక్తి మరియు అంతర, దశ, బుద్ధి, అంతర మనకి ఏ విధంగా ఆపరేట్ అవుతాయి. నెంబర్ 6, అప్లికేషన్ ఆఫ్ కస్పల్ ఇంటర్లింక్స్, ఈ కస్పల్ ఇంటర్లింక్స్ని మనం మిగతా చార్ట్స్లో ఏ విధంగా మనం అప్లై చేస్తాం, అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి. అలాగే 7th కాన్సెప్ట్, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అండ్ రూలింగ్ ప్లానెట్స్, జన్మకాల సంస్కారం, ఇది చాలా ముఖ్యమైనది. ఈ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ కూడా ఏ విధంగా మనం చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఫైనాన్స్ ఆర్ మనీ ఆస్ట్రాలజీ, ధనభావాన్ని ఏ విధంగా మనం చూడాలి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్, జాబ్ అండ్ ప్రొఫెషన్ ఆస్ట్రాలజీ, అంటే ఉద్యోగమా, వ్యాపారమా, అసలుకి జాతకుడి తొలక జీవన, ఏ విధంగా జీవనం అనేది ఆయన ఏ విధంగా గడుపుతాడు, మెయిన్ మనీ అనేది ఏ విధంగా ఆయన సంపాదిస్తాడు అనేది కూడా డిస్కస్ చేస్తాం. 10th కాన్సెప్ట్ ఈజ్ మ్యారేజ్ ఆస్ట్రాలజీ, వైవాహిక జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం పరిగణించాలి. అలానే ఎడ్యుకేషన్ ఆస్ట్రాలజీ, విద్య, జాతకుడు ఏ విధంగా ఆయనకి ఎడ్యుకేషన్
ఏ విధంగా జరుగుతుందనేది కూడా డిస్కస్ చేస్తాం. అంటే ప్రాథమిక స్థాయా, సెకండరీ స్థాయా లేదా డిగ్రీ, పీజీ, రీసెర్చ్ స్కాలర్స్ ఈ విధంగా అన్నింటిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మెడికల్ యాస్ట్రాలజీ. నెక్స్ట్ మెడికల్ యాస్ట్రాలజీ అంటే మనకి రోగాలు అంటే ఒక జాతకుని యొక్క ఆరోగ్యము లేదా ఆయన ఏ అనారోగ్యంచే ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా మెడికల్ యాస్ట్రాలజీలో మనం డిస్కస్ చేస్తాం. అలాగే చైల్డ్ బర్త్ యాస్ట్రాలజీ. పిల్లలు వైవాహిక జీవితం ప్రారంభమైన వెంటనే పిల్లలు ప్రాబ్లమాటిక్‌గా ఉందా? లేదా సాఫీగా ఉందా? అనేది కూడా వస్తుంది. అలాగే ప్రాపర్టీ యాస్ట్రాలజీ. ప్రాపర్టీ అంటే భూములు, ఆస్తులు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్. ఇది చాలా ముఖ్యమైనది ఇది. కేపీ మెథడాలజీలో టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్‌కి చాలా ప్రత్యేకత ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది? ఉద్యోగం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? వీటిని మనం ఎలా రీచ్ అవ్వాలి? అనే దానికోసం కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. అలాగే షేర్ మార్కెట్ యాస్ట్రాలజీ. షేర్ మార్కెట్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది? షేర్ మార్కెట్‌లో మనం పెట్టుబడులు మనకు ప్రాఫిట్ రావాలంటే మన హోరోస్కోప్‌లో ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 17 ఫారిన్ ట్రావెల్ యాస్ట్రాలజీ. అసలుకి విదేశీయానం ఇప్పుడు ముఖ్యంగా యువత అంతా కూడా విదేశీయానము, విదేశాల్లో చదువు కానీ, విదేశాల్లో స్థిరపడడం కోసం ఎక్కువగా మనకి ప్రశ్నలు వేయడం జరుగుతుంటుంది. అది ఏ విధంగా ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే విదేశీయానం జరుగుతుంది, అక్కడ స్థిరపడడం జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ బిజినెస్ యాస్ట్రాలజీ. వ్యాపార రంగం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ రంగంలో మనం వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే అనాలిసిస్ ఆఫ్ వేరియస్ హోరోస్కోప్స్. రకరకాల జాతక చక్రాలను మనం పరిశీలన చేస్తామండి. అనేకమైనటువంటిది అంటే మనకి అనేకమైన ఈవెంట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోరోస్కోప్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 20 హొరారీ ప్రిడిక్షన్ టెక్నిక్స్. ప్రశ్న జ్యోతిష్యము. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కేపీ మెథడాలజీలో. అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ సిస్టంలో హొరారీ ప్రశ్న జ్యోతిష్యాన్ని మనం ఏ విధంగా ప్రిడిక్ట్ చేయడం అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్సిట్ అనాలిసిస్. ట్రాన్సిట్ అంటే గోచారం అంటాం మనం. ఈ గోచారం అనేది ఏ విధంగా మనకి హ్యూమన్ ఈవెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కూడా మనం ట్రాన్సిట్ అనాలిసిస్ విభాగంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నింటినీ మనకి కవర్ చేస్తూ 45 ప్రీ రికార్డెడ్ వీడియోస్ ప్లస్ 15 మినిమం జూమ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. మ్యాక్సిమం అనేది మనకి వీలుని బట్టి నేను కండక్ట్ చేస్తాం. ఈ విధంగా మనం ఈ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. జ్యోతిష్యం నేర్చుకోవాలి, కేపీ యాస్ట్రాలజీ అడ్వాన్స్డ్ సిస్టమ్కి నేర్చుకోవాలనుకున్న ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుచూ ఉన్నాను. నమస్తే అండి.